వెల్కమ్ టు విహారీ మీడియా. నేను మీ భాను. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేయబోయే షో నేమ్ చిట్ చాట్ విత్ భాను. నేను బాడిత శంకర్ గారు, ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ కో కన్వీనర్ తో ఉన్నాను. వారితో ఇప్పుడు మనం చిట్ చాట్ స్టార్ట్ చేద్దాం. బాడిత నమస్కారం. శంకర్ గారు నమస్కారం అండి. సో ఎలా ఉన్నారు మీరు? బాగున్నాం. ఓకే, అంతా ఎలా నడుస్తుంది పార్టీ పరంగా మొత్తం అంతా బాగానే నడుస్తుంది బ్రహ్మాండంగా. ప్రజలకు అందరికి అన్ని విధాలా చేస్తానే ఉన్నారు పార్టీలో. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఏమి ఇబ్బంది లేదు. ఓకే, మేము మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. చెప్పండి. మీరు మనస్ఫూర్తిగా నిజాయితీగా మేము అడిగే క్వశ్చన్లు అన్నిటికీ కూడా ఆన్సర్ చెప్తారని భావిస్తున్నాం. చెప్పండి. సో మిమ్మల్ని మొదటి ప్రశ్న అడగబోతున్నాను. సో శంకర్ గారు, మీ రాజకీయ జీవితం అసలు ఎప్పుడు మొదలైంది? 82 82. 1982లో మీ రాజకీయ జీవితం మొదలైంది అంటారు. మీకు వంగవీటి రంగా గారితో అనుబంధం ఉందంటున్నారు, నిజమేనా? వారి నాయకత్వంలో పనిచేసాం, వారితో ట్రావెల్ చేశాం. వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఎన్నో పేద ప్రజలకు సేవ చేయడం కోసం ఆయన వెనక పయనించారు. ఓకే, వారితో మీరు పొందిన అనుభూతులు ఏమైనా కొన్ని చెప్పగలరా? అన్ని ప్రజల కోసం ఏదైతే రోడ్డు మీద ఉంచున్నారో వారు రోడ్డు మీదకి వచ్చారో అన్ని కార్యక్రమాల్లో మేము ఆయనతో పాల్పంచుకున్నాం, ఆయనతో షేర్ చేసుకున్నాం. మీరు వంగవీటి రంగా గారి అనుభవుడిగా చెప్పుకుంటున్నారంట, నిజమేనా అది? వంగవీటి రంగా గారి అనుచరుడిగా. అవును, అదేగా చెప్పింది నేను కూడా. రంగా గారు అనుచరుడిగానే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఎన్నో పేద ప్రజలకి కావాల్సిన అన్ని కూడా వారికి ఏ ఇబ్బంది వచ్చినా ఆయనతో ఉండేవాళ్ళు. ఆ పేద ప్రజలకి ఆ అవసరాలు తీర్చేవాళ్ళు. మరి మీ మీద క్రిమినల్ కేసులు అసలు దేనికి పెట్టారు? అండ్ అలాగే అసలు ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఎప్పుడూ లేవు. అవన్నీ కూడా రంగా గారితోనే అన్ని వెళ్ళిపోయాయి. ధర్నా కేసులని అవన్నీ వస్తా ఉంటాయి కదా. పార్టీలో ఉన్నప్పుడు రకరకాలైన ఇబ్బందులు ఉంటాయి. రకరకాల ఇప్పుడు చూస్తానే ఉన్నారుగా, ఎవరి మీద ఏ కేసులు, ఆ మీద ఏ కేసులు అవన్నీ కామన్ పార్టీలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఏం లేవంటారా? ఎప్పుడు లేవు. ఇప్పుడే కాదు, 25 సంవత్సరాలు అవుతుంది కేసులు లేక. ఎప్పుడో అయ్యాన్ని పాత. అవునా? రంగా గారిని కూడా రౌడీ అన్నారు, అందరినీ రౌడీ అన్నారు, మామూలు అవన్నీ. అయితే మీరు రౌడీ కాదంటారా? ఎవరు కాదు, నిజ జీవితంలో రౌడీ ఎవరు ఉంటారు. ఏదో సేవ చేయడం కోసం ఏదో వచ్చినప్పుడు నడుస్తా ఉంటాయి. ఇప్పుడు ఎవరు అనలేదు మమ్మల్ని, ఎప్పుడు అనలే. అసలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? చాలా బాగుందమ్మా, బ్రహ్మాండం. ఏదైతే మేము హామీలు ఇచ్చామో అన్ని కూడా మేము ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తూ పేద ప్రజలకు ఇంకా ఇంకా మెరుగైన సేవలు చేయడం కోసం ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా పనిచేస్తానే ఉన్నారు. వాళ్ళకి అందుబాటులో ఉన్నారు. అన్ని ఫ్రీ బస్ నుంచి ఏది అంటే అది, పెన్షన్ డబ్బులు కానీ, ఫీజులు కానీ, ఏ అయినా కానీ అన్ని కూడా కూటమి ప్రభుత్వం బ్రహ్మాండమైన పనిచేస్తుంది. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముందు ముందు ఇంకా ప్రజలకి ఏమైనా సేవలు చేయడానికి ఏమైనా ప్లానింగ్ ఏదైనా చేస్తుందా? అన్ని కావాల్సిన అన్ని ఏం కావాలి, ఇప్పుడు ఫ్రీ విద్య, అట్లాగే పెన్షన్, ఫ్రీ బస్సు, ఇట్లాంటివన్నీ అలా కావాల్సిన అన్ని ఎడ్యుకేషన్ రూపంలో కానీ, మెడికల్ రూపంలో కానీ అన్ని కూడా కూటమి ప్రభుత్వం చేస్తానే ఉంది. ఇంకా మెరుగైన సేవలు ఇంకా ఏమైనా ఉన్నా ఆలోచన చేసి ఇంకా చేస్తానే ఉన్నాం. ఏది కూడా ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని చేస్తాను. మీరు ఇంతకు ముందు ఏ పార్టీలో ఉన్నారు? అంటే జనసేనకి రాకముందు కాంగ్రెస్ అమ్మా. మీరు కాంగ్రెస్ లో వంగవీటి గారితో అప్పటి నుంచి అలాగా కాంగ్రెస్ లోనే ఉన్నారు. కాంగ్రెస్ నుంచి జనసేనకి రావడానికి కారణం తెలుసుకోవచ్చా? మెగా ఫ్యామిలీ అంటే మాకు అందరికి ఇష్టం, అందుకని జనసేన. ఓకే, అంటే మెగా ఫ్యామిలీతో ఉన్న అనుబంధం, దాని మీద ఉన్న ప్రేమ వల్ల మీరు ఇటువైపు రావాలి అంటే పవన్ కళ్యాణ్ గారి కోసం వచ్చారు నిజం చెప్పాలంటే. చిరంజీవి గారు ఓకే, చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు అంతే. లేదు, పార్టీలు చాలా వచ్చి వెళ్ళిపోయినాయి, అవన్నీ చాలా మంది వెళ్ళిపోయారు, కానీ ఆయన ఒక్కడే ఉంది. రాజశేఖర రెడ్డి కూడా పార్టీ పెట్టి తీసేశాడు. అయితే కూటమి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతారంటారా? బ్రహ్మాండంగా నెరవేరుస్తున్నాం కదా, ఇంకా నెరవేర్చేది ఏమో నెరవేరుస్తాను. అంటే అన్ని, అంటే ఇప్పటి వరకు కొన్ని అయ్యాయి, అన్ని అయినాయి. ఈ 5 సంవత్సరాలు పూర్తయ్యే లోపల అన్ని అసలు ఇప్పటికే అన్ని చేసాం, కొత్తవి కూడా చేస్తున్నాం. ఇదే అదని లేదు, అన్ని చేస్తున్నాం. వాళ్ళకి ఏదైతే మా మేనిఫెస్టోలో హామీలు ఇచ్చామో అన్ని కూడా నెరవేరుస్తున్నాం, అందులో అనుమానమే లేదు. అందుబాటులో ఉంటే అన్ని చేస్తున్నాం. ఒకవేళ నెరవేర్చలేకపోతే నెరవేరుస్తున్నాం కదా, అంటే సగం అయ్యాయి ఇప్పటి వరకు. చెప్తే నేను చెప్తా, అన్ని అయినాయి. పేదలకు ఇల్లు అన్నా ఇచ్చాం, పెన్షన్ అన్నా ఇచ్చాం, అన్ని అసలు ఇబ్బంది లేదు. ఒకటని కాదు, అన్ని ఇచ్చాం. అయితే మీరు ఇచ్చిన అన్ని హామీల వల్ల, అంటే మీరు నెరవేరుస్తున్న అన్ని పథకాల వల్ల ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారని మీరు అనుకుంటున్నారా? చాలా సంతోషంగా ఉన్నారు. అంటే మీరు ఎలా చెప్పగలుగుతున్నారు దీన్ని, అంటే సంతోషంగా ఉన్నారు అని? అంటే ఏ విధంగా? ఎప్పుడైనా కానీ
పబ్లిక్ లో ఉంటే అన్ని విషయాలు తెలుస్తాయి. ప్రతి ఊరికి, ప్రతి సందుకి, ప్రతి పేటకి మేము మా కార్యకర్తలు ఉంటారు, మా లీడర్స్ ఉంటారు, అధికారులు ఉంటారు. అందరూ కూడా అక్కడి నుంచి మేము మనం అన్ని చేసాం కాబట్టి ఇంకా ఏమైనా ఉందని ఎదుగుతాం తప్పితే చేయలేదనే మాట లేదు. అన్ని చేస్తానే ఉన్నాం. అయితే అన్ని ఊర్ల నుంచి సర్వే తీసుకుంటున్నా అంటారు. అన్ని ఏ రోజు కాదు సర్వే అవసరంలో మేము తిరుగుతూ ఉంటాం. ఇది చేయలేదంటే ఇంకా చేయలేదని అంటే మా దృష్టికి వస్తే అన్ని చేస్తానే ఉన్నాం. మరి కూటమి ప్రభుత్వం మీకు ఏ పదవి ఎందుకు ఇవ్వలేదు? పదవి ఏమన్నా వస్తాయి కదా, రెండేళ్ళు అయిపోయింది, 2 ఏళ్ళకి మళ్ళీ రిటర్న్. 2 ఏళ్ళు చైర్మన్లు ఉంటాయి, మళ్ళీ కొంతమందికి తర్వాత 2 ఏళ్ళే అయింది, ఇంకో 2 ఏళ్ళు తర్వాత ఇంకో సంవత్సరం 3 సంవత్సరాలు ఉంటాయి. అంటే ముందు ముందు మీకు పదవి వస్తాయి అందరికి వస్తాయి. ఒకవేళ రాకపోతే వస్తాయి, రాకపోతే అనేది ఏముంది? రాకపోతే ఒకవేళ పార్టీ చేంజ్ అవుతారు, అలాగే ఉండదు. పార్టీ ఒకవేళ మీకు పదవి రాకపోయినా ఇదే పార్టీలో అలాగే ఉండదు, పార్టీలోనే ఉంటాం. ఎవరు బయటకు వెళ్ళరు, నేనే కాదు ఎవరు వెళ్ళరు. ఒకసారి పదవి రాకపోయినా కూడా పార్టీకి అయితే మాత్రం సేవ చేస్తారు అందరూ, నేనే కాదు అదే అందరూ అంతే. మరి ఎన్టీఆర్ జిల్లాలో ఏ ఒక్క పదవి లేదు మీకు, డైరెక్టర్ తప్ప. అలాగే మీరు దుర్గగుడికి చైర్మన్ పదవి, ఇంకా కార్పొరేషన్ కి చైర్మన్ పదవులు మీరు ఆశించారని చెప్పేసి అని మాకు తెలిసింది. కానీ ఇవన్నీ కూడా ఎందుకు ఇవ్వలేదు అంటే నెక్స్ట్ టైం ఉందమ్మా, 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో 2 years. 2 సంవత్సరాల్లో మీకు పదవి వస్తుంది అని చెప్పేసి మీరు గట్టిగా అమ్ముతున్నారు. 1 year అయిపోయింది, ఇంకో 1 year ఉంది. వస్తాయి, అందరికి వస్తాయి, మాకే కాదు. కార్పొరేషన్ ఎన్నికల్లో మళ్ళీ చాలా మందికి పదవులు వస్తాయి, మళ్ళీ పోటీ చేసి గెలవడం. అంటే మా ప్రశ్న ఏంటంటే ఒకవేళ రాకపోతే వస్తుంది, రాకపోతే ఉంది, రాకపోతే ఇక్కడే ఉంటాయి, ఎక్కడికి వెళ్ళాం. ఇందాక కూడా చెప్పాను, మళ్ళీ అదే చెప్తున్నా. వైసీపీ పార్టీ నేతలు అంటున్నారు, జనసేన పార్టీ వాళ్ళంతా కూలీ జెండా వాళ్ళు, జస్ట్ కూలీ పనుల కోసం వచ్చి ఏదో పార్టీల్లో కూలీ పట్టే వాళ్ళు జెండాలు అని అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు అంతే కరెక్ట్ అయిపోద్దా? ప్రతిపక్ష వాళ్ళు ఏదో నింద వేస్తూ ఉంటారు కార్యకర్తల మీద, లీడర్ల మీద. కూలి పనులు చేసుకున్నాం, కూలి జెండా మోస్తున్నాం, వాళ్ళంటే సరిపోతా? మేము పవన్ కళ్యాణ్ గారి కోసం రోడ్డు మీదకి వచ్చాం, పవన్ కళ్యాణ్ గారి కోసం పేద ప్రజలకు ఆయన అండగా ఉంటున్నాడు కాబట్టి ఆయన అనుకున్నాం. కూలీలని ఎలా అనుకుంటారు? మీ క్యాడర్ అంతా డైలమాలో పడిపోయింది అంటున్నారు, ఇది ఎంతవరకు నిజమంటారు? ఏం లేదు, డైనామాలో ఏం లేదు. చాలా బ్రహ్మాండంగా ఉన్నాం కార్యకర్తలు, లీడర్స్ అందరం కూడా. రేపు రాబోయే ఎన్నికల్లో క్యాడర్ అందరికీ కూడా అన్ని అవకాశాలు వస్తాయి, పోటీ చేసే అవకాశాలు వస్తాయి, అందరికీ బ్రహ్మాండమైన పదవులు వస్తాయి. మీరు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన ఉందా లేదా? ప్రత్యక్ష ఎన్నికల్లో బ్రహ్మాండమైన పోటీ చేస్తాం. ఈ విజయవాడ నగరంలో మేయర్, డిప్యూటీ మేయర్ ఇవన్నీ ఉంటాయి. ఆ పదవులు కూడా మాకు కూటమిలో ఉన్నప్పుడు మాక ఏదో నిర్ణయించుకొని ఎలక్షన్ అప్పుడు పెద్దలు నిర్ణయిస్తారు. మాక అనేది, లేకపోతే తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఈ ముగ్గురు కలిసి పోటీ చేస్తాం, ఎన్నికల్లో విజయం సాధిస్తాం. తద్వారా మేయర్, ఉప మేయర్ ఇవన్నీ ఉంటాయి, ఆ పదవులు పంపకాలు జరుగుతాయి. సో జనసేన పార్టీలో ఈసారైనా మేయర్ పదవి ఇస్తారని మీరు ఆశిస్తున్నారా? అదే, రేపు రాబోయే ఎన్నికల్లో 3 పార్టీలు కలిపి పోటీ చేస్తే ఖచ్చితంగా మేయర్, డిప్యూటీ మేయర్, చిన్న చిన్న పదవులు అన్నీ ఉంటాయి. అందులో అన్ని పదవుల్లో కొన్ని పదవులు మాకు, కొన్ని పదవులు వాళ్ళకి వెళ్తాయి. విజయవాడ నగరంలో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు అయితే ఉంటే వాళ్ళక మాకు ఏదో పంచుకుంటాం. ఓకే, మరి ఇప్పటి వరకు చూస్తే రోడ్లు కొన్ని చోట్ల మాత్రమే పనులు అయి ఉన్నాయి, ఇంకా కొన్ని ఏరియాల్లో ఇంతవరకు ఇంకా మొదలు పెట్టింది ఏం లేదు. జనాలు అలాగే కష్టపడుతూ ఉంటున్నారు. సో వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ 5 సంవత్సరాలు అయిపోయే లోపల అన్ని రోడ్లు వేసేయగలరా, లేకపోతే మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం ఎన్నికలు వచ్చే వరకు అలాగే ఉంటాయా? 2 సంవత్సరాలు రోడ్లు మొత్తం వేసేసాం, ఏ రోడ్డు లేదు, ఎక్కడా పెండింగ్ లేదు, ఏ రోడ్డు లేదు. ఆ రోడ్డు చూపిస్తే మీరు పదండి వెళ్దాం. అన్ని రోడ్లు వేసేసాం, ఇంకా కొత్త రోడ్లు కూడా వేస్తున్నాం, ఇబ్బంది లేదు. అసలు రోడ్లు బాగలేదని కదా వైకాపాకి ఓట్లేదు. నిజమే, కానీ కొన్ని చోట్ల ఇంకా ప్రజలు కొంత కష్టాలు పడుతున్నారని విన్నాము. ఏమి లేదు, ఎక్కడా లేదు. ఎక్కడైనా వర్షం వచ్చినప్పుడు ఏం చేయాలి, మళ్ళీ పోతే మళ్ళీ వేస్తుంటాయి. అవన్నీ రొటీన్ గా జరిగే వర్క్ అదేంటి. ఇప్పుడు మీరు పెట్టిన బస్సు ఈ పదవి అంటే ఈ పథకం వచ్చేసి జనరల్ గా అయితే ఫ్రీ బస్ అనేది ఓకే, ఉమెన్ అందరికి కూడా మంచి జరుగుతుంది. కానీ దాని వల్ల ఎంతవరకు ఉపయోగం ఉందంటారు ఈ స్టేట్ కి? అంటే దాని బదులు ఇంకా వేరే ఏదైనా పథకం పెడితే అట్లీస్ట్ చదువుకునే పిల్లలకి జాబ్స్ వచ్చేలాంటివి ఏమైనా కొంచెం యూజ్ అవుతుంది కదా, దీని మీద పెట్టే ఆ డబ్బులంతా. మహిళా మండలందరూ కూడా చాలా ఆనందంగా ఫ్రీ బస్సు పెట్టిన కాడి నుంచి చాలా ఆనందంగా, వాళ్ళ ముఖాల్లో ఆనందం అసలు మనం చూడలేము, అంత ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే నేను బస్ స్టాండ్కి కూడా వెళ్ళా, బస్ సర్వీస్ చేశా, వాళ్ళతో చిట్ చాట్ చేశా,
వాళ్ళు ఎంతో ఆనందంగా కూతురు దగ్గరికి డబ్బులు లేక కూతురు కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఈ బస్సు ఎక్కి చాలా ఆనందపడ్డారు వాళ్ళు. నేనే కళ్ళారా చూసా, నేనే అడిగాను. కానీ అంటే ముందున్న వేరే అపోజిషన్ పార్టీ కూడా ఇదే పథకం పెట్టాలని చెప్పేసి అని అనుకుంది కదా, మరి దానికి తేడా ఏముంది? పెట్టలేదుగా, మేమే పెట్టింది, పెట్టలేదుగా. ఒకవేళ అది వచ్చుంటే పెట్టేదేమో కదా. ఏమో మరి రాలేదు కదా, రానప్పుడు ఎందుకు. మరి హైదరాబాద్, ఇటు బెంగళూరు, అంటే మీరు చెప్పాలనుకుంటే తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు అన్ని స్టేట్స్ లో అందరికి జాబ్స్ చేసుకోవడానికి మంచిగా వాళ్ళకి ఆపర్చునిటీస్ అన్ని వస్తున్నాయని చెప్పేసి అని మన ఆంధ్ర నుంచి అందరూ అక్కడికి వెళ్ళిపోయి కష్టాలు పడుతూ వాళ్ళు అక్కడ అందరినీ వదిలేసి జాబ్స్ చేస్తున్నారు. మరి మన స్టేట్ లో అలాంటి కష్టాలు ఏమీ లేకుండా మన వాళ్ళంతా తిరిగి వచ్చేసి జాబ్స్ చేసే డే ఎప్పుడు వస్తుందని మీరు భావిస్తున్నారు? ఇంకో 2 years లో ఇక్కడ అమరావతిలో, విశాఖపట్నం ఇలాగా చాలా మంది కంపెనీలు వస్తాయి. ఆ కంపెనీలో జాబులు దొరుకుతూనే ఉంటాయి. బ్రహ్మాండమైన గ్రోత్ మనకు వస్తుంది. ఇదివరకంటే ఇక్కడి నుంచి కూడా హైదరాబాద్లో చేశారు, బెంగళూరు, చెన్నై, ఇట్లాగే ఇక్కడి నుంచి చాలా మంది ఆంధ్ర నుంచి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కూడా హైదరాబాద్లోనే ఎక్కువ చేసేవాళ్ళు ఉద్యోగస్తులు. ఎందుకంటే అక్కడ 70 సంవత్సరాల నుంచి అక్కడ ఇండస్ట్రీస్ అన్నీ ఉన్నాయి కదా. ఈ సపరేట్ స్టేట్ అయిపోయిన తర్వాత అన్నీ వస్తుంటాయి బ్రహ్మాండమైన. ఈసారి మట్టికి 2 years లో ఇప్పటికీ జాబ్ మేళా, ప్రతి ఏరియాలో కూడా జాబ్ మేళా పెట్టి ఎవరు ఎక్కడ చేసే స్థోమత ఉందో వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఇప్పిస్తున్నాం. అదే పెద్ద పెద్ద కంపెనీలు వస్తే ఏముందంటే మనం ఎక్కడికి వెళ్ళవసరం, ఆంధ్రలోనే ఉంటారు. ఖచ్చితంగా ఇంకో 2 సంవత్సరాల్లో ఈ ఆంధ్ర బ్రహ్మాండమైన డెవలప్ అవుతుంది, మంచి ఉద్యోగాలు ఉంటాయి. అంటే మీరు చెప్తున్నది మన విజయవాడలోనే ఎక్కువ గ్రోత్ ఉంటుంది అంటారా? ఆంధ్రప్రదేశ్ అంతా, విశాఖపట్నం ఏంటి, తిరుపతి ఏంటి, ఐటీ కంపెనీలు ఎక్కడైనా పెడతారు. ఇలాగ అన్ని ఏరియాల్లో వస్తాయి. ఇంకా ఫ్యూచర్ లో రాబోయే మన జనసేన పార్టీ సైనికులు ఇంకా కొంతమంది కావాల్సిన అవసరం ఉంది. సో వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి పార్టీ తరపు నుంచి? మా పార్టీకి ఓటేసే వాళ్ళు ఎక్కువ, కార్యకర్తల కన్నా ఓటేసే వాళ్ళు ఎక్కువ, మా మీద నమ్మకం ఎక్కువ, పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం ఎక్కువ. జనసైన సభ్యత్వం తీసుకున్న వాళ్ళ కన్నా మాకన్నా వాళ్ళు త్రిబుల్ ఉంటారు. మాకేం ఇబ్బంది లేదు, బ్రహ్మాండమైన కేడర్తో ఉన్నాం. వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు మంచి పరిపాలన చేస్తున్నారు, అందరికి అందుబాటులో ఉంటున్నారు, ఎవరికి ఏది కావాలో చేస్తున్నారు కాబట్టి మాకేం ఇబ్బంది లేదు.